గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దుమ్ము దుమారే స్లీవ్ మడత పెట్టి కాలరే గర్రేసుకొస్తూ జూలు విదిలిస్తే దుమ్ము దుమారే మరణం మాసు మరణం టప్పు తరుణం అతడి పేరే మనకు చరణం. రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా రచ్చరచ్చ చేయాల్సిందే మామ. ఇట్లాంటి న్యూస్ కాదు ఇది. ఫ్యాన్స్ అంతా వాజివాడి తాసాదియ్యా అనుకోవాల్సిన న్యూస్. గ్లోబల్ స్టారా మజాక. డైరెక్టర్లైనా స్టోరీలైనా మన దగ్గరికే పరిగెత్తుకుంటా రావాలి. అది రామ్ చరణ్ రేంజ్ అంటే. మరే ఊరకనే అయిపోలేదు గ్లోబల్ స్టార్. ఇప్పుడు ఇసేమేటంటే చరణ్ హీరోగా ఇప్పటిదాకా కని విని ఎరగని ఓ స్టోరీ తెరకకపోతున్నదట. ఇట్లాంటి సినిమా కాదది, బ్రహ్మాండం బద్దలైపోయే సినిమా. అదే సినిమా కిల్ అని ఈ మధ్య ఓ సినిమా వచ్చిందిగా. అదే రైల్లో దొంగలను ఎంటాడి చంపేస్తాడు హీరో. ఆ సినిమాకి దర్శకత్వం చేసిన డైరెక్టర్ నిఖిల్ నాగేష్ భట్ రామ్ చరణ్తో ఓ సినిమా చేస్తున్నాడట. ఇప్పటికే స్టోరీ కూడా చెప్పేశాడట. ఇన్నాళ్ళు బుచ్చిబాబు సినిమా పూర్తవగానే సుకుమార్తో సినిమా చేస్తాడు రామ్ చరణ్ అనుకున్నారు చాలా మంది. కానీ ఆ తర్వాత చేయబోయే సినిమా నిఖిల్ నాగేష్ భట్ సినిమా అంటున్నారు. ఇక స్టోరీ ఏటనుకుంటున్నారు? ఇట్లాంటి కథ కాదు, ప్రపంచాన్ని షేకింగ్ చేసే స్టోరీతో సినిమా చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరు చేయని స్టోరీతో సినిమా తీయబోతున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ నాగశ్విన్ ప్రభాస్ని హీరోగా ఎట్టి కలియుగం అంతమైపోతుంటే ఎట్లా ఉంటుందో కలికి సినిమాలో చూపిస్తున్నాడు కదా. అట్లాగే కలియుగం తర్వాత రాబోయే సత్యయుగం ఎట్లా ఉంటుందో, అప్పటి పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఆ స్టోరీతో రామ్ చరణ్ సినిమా తీయబోతున్నాడట. సత్యయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ కల్కి అవతారంలో ఉంటారు. అదే శ్రీ మహావిష్ణువు చివరి అవతారం. ఇప్పటిదాకా కల్కి అవతారంపై పెద్దగా సినిమాలు ఏవి రాలేదు. ఇక ఇప్పుడు ఆ స్టోరీతో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు. సత్యయుగంలో కల్కి అవతారం ఎట్లా ఉంటది, కల్కి ఏం చేస్తాడు, ఆ కాలంలో మనుషులు ఎట్లా ఉంటారనేది హాలీవుడ్ సినిమా రేంజ్ లో చూపించబోతున్నారట. శ్రీ మహావిష్ణువు అవతారం కల్కి పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు అంటున్నారు. డైరెక్టర్ నిఖిల్ నాగేష్ భట్ చెప్పిన స్టోరీ చాలా బాగుందట. లేటెస్ట్ టెక్నాలజీని వాడి సినిమాని చాలా తక్కువ టైంలోనే తీసే ప్రయత్నం చేస్తున్నారట. పైగా సుకుమార్తో సినిమా అంటే కథ రెడీ అవ్వాలి, అందులో మసాలా నింపాలి, ఇట్లా వ్యవహారం చాలా పెద్దగానే ఉంటుంది. బుచ్చిబాబు సినిమా పూర్తయ్యేలోపు సుకుమార్ స్టోరీ రెడీ అయ్యే ఛాన్స్ లేదు. అందుకే కల్కి అవతార్ సినిమాని పట్టాలెక్కించేందుకు చరణ్ రెడీ అయిపోతున్నాడట. నిఖిల్ నాగేష్ భట్ ఇప్పటికే స్టోరీ మొత్తం రాసేసుకొని రెడీగా ఉన్నాడు. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎండి తెరకి ఎక్కిస్తే చాలట. ఎట్లాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడం చరణ్ స్పెషాలిటీ. పాత్రకు 100% న్యాయం చేస్తాడు. అందుకే బాలీవుడ్ లో మిగతా హీరోలు ఎవ్వరి జోలికి వెళ్లకుండా రామ్ చరణ్ నే సెలెక్ట్ చేసుకున్నాడు ఆ డైరెక్టర్. 15 కోట్లతో కిల్లు సినిమా తీసి 50 కోట్లు కొలగొట్టాడు డైరెక్టర్ నిఖిల్. టాలెంట్ ఉన్న డైరెక్టర్. అట్లాంటోడు చరణ్ ని ఎత్తుక్కుంటా టాలీవుడ్కి వచ్చాడంటే చూడండి గ్లోబల్ స్టార్ రేంజ్ ఎక్కడెక్కడికి పాకిందో. వీళ్ళు చిల్లర రికార్డులు చెప్పుకొని చాకలు గుద్దుకుంటున్నారు. కానీ గ్లోబల్ స్టార్ ఇక్కడ బాలీవుడ్ లో ధూమ్ 4, ఇప్పుడు కల్కి అవతార్ సినిమా, అటు తమిళ్లో లోకేష్ కనగరాజ్తో ఓ సినిమా, ఇట్లా డైరెక్టర్లు ఏరికోరి మరి చరణ్ ని హీరోగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. కల్కి అవతార్ సినిమా మాత్రం అట్ట ఉండదండి బాబా. ఈసారి 2000 కోట్ల వసూళ్లు పక్కా. రాసి పెట్టుకోనరా పిల్ల బచ్చాలారా. బొమ్మ అదిరిపోతుంది, ఒక్కొక్కడికి దిమ్మ తిరిగిపోతుంది.